కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం ఇప్పుడు అయోమయానికి గురవుతుందట. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చి 15-16 నెలలు అవుతుంది. కానీ ఈ రోజు వరకు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టలేదు. పార్టీలో పీసీసీకి సంబంధించినటువంటి పదవులు ఇప్పటివరకు వేయలేదు. అట్లనే కార్పొరేషన్ పదవులలోనో ఇంకొక పదవులలోనో మమ్మల్ని అకామిడేట్ చేస్తారేమో అని చూస్తున్నటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా నిరాశ ఎదురవుతుందట. ఆ పండగకు చేస్తామని, ఈ పండగకు చేస్తామని, దసరాకు, దీపావళికి, సంక్రాంతికి, ఉగాదికి ఇట్లా పండగలు పోతున్నాయి తప్ప మాకు పదవులు వస్తలేవు. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇంత కష్టపడి పనిచేసిన మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ ఇయర్కే పోతుంది. మొత్తం తిప్పి కొడితే మధ్యలో ఇంకొక 2 ఏండ్లే ఉంది. ఒకవేళ ఎవరికన్నా ఏదన్నా పదవులు ఇవ్వాలన్నా కూడా 3 ఏళ్ల పదవి కాలంకి సంబంధించింది ఉంటుంది. ఇప్పటికే ఒకవేళ ఇస్తే కనుక చాలామంది ఒక టర్మ్లో వెళ్ళిపోయేటోళ్ళు ఇంకొక టర్మ్ రెడీగా ఉండేది. కానీ ఇప్పటివరకు పదవులు ఇవ్వలేదు. మేము పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే కరువైపోయిర్రు. అసలు ఏం పదవులు ఇచ్చింది లేదు, చేస్తుంది లేదు. ప్రభుత్వంలకా లేకపోతే పార్టీలనా దేంట్లోనో ఒక పదవులు ఇవ్వమంటే అసలు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి పోవాలి అని మొత్తం క్యాడర్ అంతా ఒక అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉంది అని గాంధీ భవన్లో చర్చించుకుంటున్నారు.